కాచుకొని ఉండుడి. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి దుష్టులు చేరి సంఘీలో ఈ ప్రాంతంలో మీ దీపస్తంభమైన మందిర ఆవరణంలో చేరి మరి అనేక ప్రాంతాల నుంచి మరి ప్రభా మేము చేరి ఉన్నాము. మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు. స్తోత్రములు పాటల ద్వారా మా హృదయ అంతరంగంలో నుండి మా నోటి ద్వారా ఆరాధన కీర్తనల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. ఆరాధన లేఖనాల ద్వారా దైవదాసుడు అందించిన లేఖనముల ద్వారా కూడా మాతో మాట్లాడి ఆయన అనే మాట ఎంత గొప్పదో, మీరు మానవుడిగా సృష్టికర్తగా మరి సర్వశక్తిమంతుడిగా మా కొరకు ప్రాణం పెట్టిన వాడుగా తిరిగి లేచిన గొప్ప పునరుద్ధానుడుగా వేల్పుల్లో నీ వంటి వారెవరు, నీవే ఆయనవు. మా కొరకు సమస్తమును మా రక్షణ కొరకు చేసిన ప్రభువుగా మా ముందు లేఖనాల ద్వారా మీరు మాకు చూపించిన గొప్ప మహిమ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంత గొప్ప మహిమ కలిగిన మిమ్మలను మేము ఆరాధికులుగా మమ్మల్ని చేసుకున్నందుకు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మరి కొద్ది సమయము మరి బలలో పాలు పొందే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మాతో మాట్లాడమని నీ దాసుడైన నన్ను బలహీన అయోగ్యను నన్ను కూడా పవిత్రపరిచి నీ నోటి బూరగా వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ లేఖనాలు మా కొరకు దీవించమని కూర్చొని వినేవారికి కూడా కావాల్సిన ఓపికను సహనమును మీరు కలగజేసి ఆరోగ్యమును కలగజేసి మీరే సహాయం చేయమని మీ యొక్క చల్లనైన మేఘం మా మీద ఉంచమని మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివితే 3 సందర్భాలు ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే అపొస్తలుడైన పౌలు కొరింథీ విశ్వాసులతో మాట్లాడుతున్న సందర్భాల్లో 3 మనుషులను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొట్టమొదటి మనుషుడు ఎవరు అని అంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని చెప్పాడు. తర్వాత రెండవ మనిషి ఎవరు అని అంటే 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అంటే ఆత్మ సంబంధి అయిన మనిషి అని చెప్పాడు. మూడో మనిషి గురించి కూడా చెప్పాడు. ఎవరయ్యా ఈ మూడో మనిషి అంటే 1 కొరింథీ అక్కడే 3వ అధ్యాయము పక్కనే 3వ వచనంలో రాయబడతా వచ్చింది. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని చెప్పాడు. కొన్నిసార్లు ఇంగ్లీష్ భాషలో తర్జుమాలో చూస్తే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని మనం చూసినప్పుడు ఇంగ్లీష్ బైబిల్ అప్పుడప్పుడు నేను రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పదాలు మీనింగ్ కొరకు న్యాచురల్ మ్యాన్ అని రాయబడింది. న్యాచురల్ అంటే ఒక సాధారణమైన మనిషి, అంటే భూమి మీద పుట్టినవాడు. అంటే భూమి మీద పుట్టినవాడిని న్యాచురల్ మ్యాన్ అంటాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు అనే దానికి న్యాచురల్ మ్యాన్. రెండవ సందర్భాన్ని మనము 1 కొరింథీ 3:3 చదువుకుందాం. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులు కారా, నడుచుకుని వారు కారా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే కార్నల్ మ్యాన్ అని రాయబడింది. కార్నల్ మ్యాన్. మూడోది ఇప్పుడు క్రిందకు వద్దాం, 15వ వచనంకి వద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అంటే స్పిరిచువల్ మ్యాన్ అని చూస్తున్నాం. మనుషుల్లో 3 రకాలు ఉన్నాయి. మనుషుల్లో 3 రకాలు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, సిస్టర్స్, బ్రదర్స్ కలిసి ఒకటే మనుషులే. మనుషులు అంటే ఇంకా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మనుషులు. మనుషుల్లో మళ్ళీ 3 రకాలు. ఈ 3 రకాలలో మొదటి రకం ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అని రాయబడింది. తర్వాత రెండవది కార్నల్ మ్యాన్ అంటే శరీర సంబంధి అయిన మనుషుడు. మూడోది ఆత్మ సంబంధి అయిన మనుషుడు. ఏంటి ప్రకృతి సంబంధం అంటే ఏదో సహజంగా భూమి మీద పుడతారు. ఎంతమంది పుట్టారు ప్రపంచంలో అంటే దాదాపు ఎన్ని కోట్లు, 800 కోట్లు పైగా ప్రపంచంలో ఉన్నారు ప్రజలు. మరి అది సహజంగా పుట్టడం అనేది చూస్తున్నాం మనం. రెండోది కార్నల్ మ్యాన్ అంటే
శరీర సంబంధైన మనుషుడు. పుట్టినవాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత శరీరాన్ని అనుసరిస్తూ నడుస్తాడు. అంటే శరీరంలో ఉద్రేకాలు పెరుగుతాయి. శరీరంలో శోధనలు పెరుగుతా ఉంటాయి. శరీరంలో కోపం పెరుగుతా ఉంటది. అసూయ పెరుగుతా ఉంటది. అపవిత్రత పెరుగుతా ఉంటది. దాన్ని పెంచి పోషిస్తా ఉంటాడు. వీడిని ఏమంటామంటే కార్నల్ మ్యాన్ అంటాం. శరీర సంబంధమైన మనిషి అని అంటాం. మూడో వ్యక్తి ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. సహజంగా పుట్టినోడినేమో ప్రకృతి సంబంధం అన్నాం. శరీరానుసారంగా నడిచేవాడిని శరీర సంబంధం అన్నాం. ఆత్మ కలిగిన వాడిని ఆత్మ సంబంధి అని అన్నాం. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన సహజంగా పుట్టినవాడు కారణాలకు ఎలా మారిపోయాడు అని మనం చూస్తే, మనము దేవుని యొక్క మాటలో మనం ఆలోచన చేస్తే, కార్నల్ మనిషి అనంటే ఇతను శరీర సంబంధి అనే సందర్భంకి వచ్చేటప్పటికల్లా పూర్తి శరీర సంబంధే కాదు. ఇతను భౌతికంగా పుట్టాడు మొట్టమొదటిగా. రెండోది ఆత్మ సంబంధంగా కూడా పుట్టాడు. తర్వాత రక్షణ పొందినోడే. ఆత్మ సంబంధంగా పుట్టినంటే రక్షణ పొందినోడే. స్పిరిచువల్ బర్త్ అంటారు దాన్ని. తిరిగి జన్మించిన వ్యక్తే. కానీ శరీరానుసారంగా ప్రవర్తిస్తాడు. అతన్ని శరీర సంబంధి అని ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తున్నాం. చూసారా? మరి ఆత్మ సంబంధి ఎవరు అనంటే భౌతికంగా పుట్టాడు. తర్వాత ఆత్మ సంబంధంగా పుట్టాడు. ఆత్మీయంగా నడిచేవాడిని ఆత్మ సంబంధి అని అన్నాం. ఇప్పుడు మధ్యలో వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అతను భౌతికంగా పుట్టాడు. ఆత్మీయంగా కూడా రక్షణ పొందాడు. అంటే ఆత్మీయంగా కూడా తిరిగి జన్మించిన వ్యక్తే వాక్యానుసారంగా చూస్తున్నాం. కానీ నడిచే రీతి చూసినప్పుడు అతడు శరీరాన్ని ఆశ్రయం చేసుకొని నడుస్తూ ఉంటాడు. మూడో వ్యక్తి భౌతికంగా పుట్టాడు, ఆత్మీయంగా పుట్టాడు. ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటాడు. అతన్ని ఆత్మ సంబంధి అని అన్నాం. ఆత్మానుసారంగా నడవకుండా భౌతికంగా పుట్టి, ఆత్మీయంగా పుట్టి శరీరాన్ని ఆశ్రయం చేసుకునేవాడిని శరీరానుసారి అని అంటారు. మొట్టమొదట ఒక్కడే భౌతికంగా పుట్టినోడు. వాడికి ఆత్మతో సంబంధం లేదు, ప్రకృతి సంబంధం మనుషుడికి. రెండో శరీర సంబంధికి తిరిగి జన్మించిన అనుభవం ఉంటుంది. భౌతికంగా భూమి మీద పుట్టాడు, తిరిగి జన్మించే అనుభవం ఉంటుంది. శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడిని శరీరానుసారి, శరీర సంబంధి అని అన్నాం. మూడో వ్యక్తి భౌతికంగా పుట్టాడు, ఆత్మీయంగా పుట్టాడు. అంటే రక్షణ పొందిన అనుభవం ఉంది. ఆత్మానుసారంగా కూడా ప్రతిరోజు నడుస్తూ ఉంటాడు. అతన్ని ఆత్మ సంబంధి అని మనం అంటాం. అని అపోస్తలుడైన పౌలు నేనంటాం కాదు. అపోస్తలుడైన పౌలు మనుషుల్లో ఉన్న ఈ 3 రకాలైన వర్గీకరణ చేస్తా వచ్చాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు. రెండోవాడు, మూడోవాడు ఆత్మ సంబంధంగా పుట్టినోళ్లే. మొదటి వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు సంబంధం లేదు. ఊరికి పుట్టిండంటే పుట్టిండు భూమి మీద అంతే. 2, 3కు మాత్రం ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన అనుభవం ఉంది. కానీ రెండో వ్యక్తి ఎవరు శరీర సంబంధి మాత్రం ఆత్మానుసారంగా నడవకుండా శరీరాన్ని ఆశ్రయం చేసుకొని నడుస్తూ ఉంటాడు. దాన్ని ఆత్మ శరీరానికి సంబంధి అని అన్నాం. మూడో వ్యక్తి 3 రకాలుగా పుట్టాడు. అంటే భౌతికంగా పుట్టాడు, ఆత్మీయంగా పుట్టాడు. మూడోది ఏంటంటే మూడో క్వాలిటీ ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నాడు. 3 క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో. అయితే దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కొరింథీ సంఘములో పౌలు గారు కొరింథీ విశ్వాసుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడనంటే, మీరులో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఆత్మానుసారంగా పుట్టి రక్షణ పొంది కూడా శరీరాన్ని ఆశ్రయం చేసుకుంటున్నాడు కాబట్టి శరీర సంబంధి అని అంటున్నాడు.
స్పిరిచువల్ పర్సను 3 స్టెప్పులు దాటాడు. ప్రకృతి సంబంధాన్ని దాటాడు. శరీర సంబంధాన్ని దాటిపోయాడు. ఆత్మ సంబంధైన వాడు ఆత్మానుసారమైన భౌతికంగా పుట్టి ఆత్మానుసారంగా తిరిగి జన్మించిన అనుభవము రెండవ సందర్భం అయితే, తన జీవితాన్ని చూసినప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉన్నాడు. అంతేగాదు ఆత్మ ఫలాలు గూడా ఫలిస్తా ఉంటాడు ఆత్మానుసారి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఎప్పుడు చదువుకుంటాం గదా! 16వ వచనంలో ఒక మాట చదువుకుందాం. గలతీ 5వ అధ్యాయము కొంచెం ఇంకా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనం. నేను చెప్పుందేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17వ వచనం చదువుదాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల 18వ వచనం. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మూడో వ్యక్తిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆత్మ సంబంధైన వాడికి తిరిగి జన్మించిన అంటే ఆత్మానుసారంగా పుట్టిన క్వాలిటీతో పాటు ఆత్మానుసారంగా ప్రతిరోజు నడుచుకుంటూ ఉంటాడు. అతన్నే ఆత్మ సంబంధి అని పోల్చాడు. ఇప్పుడు ఆత్మ సంబంధిగా ఉన్నవాడు శరీర సంబంధిగా మారే ప్రమాదాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎందుకు ఆత్మానుసారి శరీరానుసారంగా మారుతున్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యంలో కొన్ని సాదృశ్యాలు మనం చూడొచ్చు. ఒక ఆత్మానుసారి శరీరానుసారిగా మారే పరిస్థితులు గూడా ఉన్నాయి. చాలామంది అలా మారారు గూడా. కారణాలేంటి అని మనం చూస్తే, కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేంటంటే ఫ్లెష్‌లీ డిజైర్స్ అంటారు. శరీర సంబంధమైన కోరికలు శరీరంలో జరుగుతా ఉంటాయి ప్రతి వ్యక్తికి. ఆ కోరికలను నెరవేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు అతడు కార్నల్ మనిషిగా మారతాడు. ఆత్మ సంబంధమైన వాడు శరీర సంబంధిగా మారిపోతా ఉంటాడు. రోజు రోజుకి మారిపోతా ఉంటాడు. ఫ్లెష్‌లీ డిజైర్స్ అంటారు. అదొక కారణం. ఎవరు? ఆత్మ సంబంధిగా ఉండాలని దేవుడు మనల్ని రక్షించి, ఆయన శరీరము, ఆయన రక్తము మన కొరకు విరచి, కార్చి, మన కొరకు మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి, పరలోకములో ఉండి, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎందుకనంటే, నా రక్తము, నా యొక్క శరీరాన్ని మీ కొరకు విరిచాను. నా రక్తాన్ని మీ కొరకు ధారపోశాను. మిమ్మల్ని తిరిగి జన్మించిన అనుభవంలోనికి తీసుకొచ్చాను. నా యొక్క మరణము ద్వారా, నా పునరుద్ధానం ద్వారా మిమ్మల్ని తిరిగి జన్మించిన అనుభవంలోనికి తీసుకొచ్చాను. మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మీరు ఆత్మ సంబంధులు అని ప్రభువారు మన జీవితాల్లో ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తా వచ్చాడు. అయితే కొరింథీ సంఘములో పౌలు హెచ్చరించేదేంటంటే, ప్రజలు ఆత్మానుసారమైన స్థితి నుండి శరీరానుసారమైన స్థితికి మారుతున్నారు. అందుకు ఆయన భయపడుతున్నాడు. భయపడి ఆందోళన చెందుతున్నాడు. హెచ్చరిస్తున్నాడు. ఆందోళన పడుతున్నాడు. ఒక విశ్వాసి ఆత్మానుసారం నుండి శరీరానుసారంగా మారుతున్నాడు అనంటే, మనల్ని రక్షించిన ప్రభువు కూడా ఆందోళన పడతాడు. చూసారా? ప్రభువు కూడా దుఃఖపడతాడు. అందుకని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని రాయబడింది. ఆత్మను ఆరపకుడి అని రాయబడింది. ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీరానుసారంగా మారుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. తర్వాత ఆయన మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడనుంది. ఆత్మ సంబంధమైన వాడు శరీర సంబంధంగా మారుతుంటే ఆత్మ ఆరిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆత్మను ఆరపకుడి అని కూడా రాయబడతా వచ్చింది. మనము మూడో స్టెప్‌లోకి వెళ్ళాలి. మొట్టమొదటిది ప్రకృతి సంబంధంగా జన్మించాం.
రెండోది శరీర సంబంధం కూడా దాటుకొని ఆత్మ సంబంధంగా వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ గేర్‌లోకి రాకూడదు. అది చాలా ప్రమాదము అని చెప్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. చాలామంది రివర్స్ గేర్‌లో వస్తున్నారు. ఎలా వస్తున్నారు అనంటే, ఆత్మ సంబంధిగా ఉండి, పాటలు పాడి, సేవ చేసి, పరిచర్య చేస్తూ, సాక్ష్యం చెప్పి, మరి దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేసి, సువార్తలు చేసి, జీవితం చాలా కాలము అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, బంధువుల మధ్య గాని, మరి సొంత వారి ఇంటి మధ్య గూడా ఎన్నో రకాలైన శోధనలు ఎదుర్కొని, దాటుకొని, ప్రభువే కావాలని ప్రయాసపడి ముందుకొచ్చిన చాలామంది జీవితాల్లో చూస్తే, మరలా ఆత్మానుసారంగా ప్రయాణం చేసిన వారు శరీరానుసారంగా మారుతున్నారు. కారణాలేంటయ్యా అని మనం చూస్తే, శరీరాన్ని ఆస్పదం చేసుకొనటమే. అందుకని శరీరంను ఆస్పదం చేసుకొనక అని మరి కొలస్సీ పత్రికలో రాయబడింది. ఏమంటారంటే శరీర కోరికలుని మీద మనసు పెట్టటం, ఆలోచన చేయటం. డిజైర్స్ అంటే కోరికలు, వాంఛలు. అవి మనల్ని ఏం చేస్తాయంటే శరీరానుసారంగా మారుస్తాయి. మనల్ని పతనానికి కారణం అవే. ఇంకొంచెం ముందుకెళ్తే స్పీడ్‌గా ముందుకెళ్తే ఆత్మానుసారి శరీరానుసారంగా మారటానికి కారణాలు ఏందయ్యానంటే, ఒకటి గర్వము. మొట్టమొదటిదేమో ఫ్లెష్‌లీ డిజైర్స్ అని చెప్పాం. రెండోది ప్రైడ్ అంటే గర్వము. సరే వాక్యానుసారంగా మనము ఆ వచనాలు కూడా చూడాలంటే, రెండవ దినవృత్తాంతములు 26 అధ్యాయం 16 వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదాం. రెండవ దినవృత్తాంతములు 26 అధ్యాయము. ఎందుకంటే వాక్యము ప్రూఫ్ ఉండాలి మనకి. ఆ వచనాలు 26 అధ్యాయం 16 వచనం. రెండవ దినవృత్తాంతంలో 26, 16 చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాను. ఎవరీనా? ఈయన పేరేంటి? ఉజ్జియా. ఉజ్జియా అంటే ఒక కింగ్. హీ బిగాన్ యాజ్ ఎ గాడ్లీ కింగ్. చివరికి హీ బికేమ్ ప్రౌడ్. ఏమైందనంటే మొట్టమొదట చాలా ఆత్మీయంగానే ఆరంభించాడు కింగు. అయ్యో! దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయనే నన్ను అయోగ్యుడని నన్ను ఎన్నుకున్నాడు. నేను అయోగ్యుడను అనుకున్నాడు. ఆత్మీయంగానే ఒక రాజుగా నియమితుడయ్యాడు. కింగ్ అయిన తర్వాత ఏమైందంటే అతనిలో గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమైపోయిందంటే లాస్ట్‌కి మళ్ళా కుష్టు వ్యాధికి కారకుడయ్యాడు. చూసారా? ఆత్మానుసారమైన వ్యక్తి శరీరానుసారంగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసే దాంట్లో ఆయనకు ఉపయోగపడింది ఏందయ్యా అంటే గర్వం ఉపయోగపడింది. చూసారా? అది ఆత్మ సంబంధమైన గర్వం కావచ్చు. లేకపోతే ఇంకా రకరకాలైన విషయాలు గర్వం అనే మన జీవితంలోనికి రావచ్చు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి గర్వపడతారు. మేము అసలు 40, 50 సంవత్సరాలు తిరిగామంటారు గానీ, చివరికి శరీరానుసారంగా ముగిస్తా ఉంటారు. అందుకనే గలతీ పత్రికలో ఈ ఆత్మానుసారుడు శరీరానుసారంగా ప్రవర్తించే ఆ తీవ్రత పౌలు గారు గుర్తెరిగి బాధపడుతూ, టెన్షన్ పడుతూ ఒక మాట చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. చదువుదాం. గలతీ 3వ అధ్యాయము మొదటి వచనం. గలతీ 3వ అధ్యాయం మొదటి వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. మీరింత అవివేకులైతురా. 3వ వచనం చదువుదాం. అందరం చదువుదాం. మీరింత అవివేకులైతురా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. 4వ వచనం కూడా చదువుదాం. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజముగా వ్యర్థమగునా? బా! క్వెషన్ మార్క్స్ అన్నీ. అన్ని క్వెషన్ మార్క్సే. వ్యర్థంగా ఇన్ని కష్టాలు అనుభవించారా మీరు? విగ్రహారాధన నుంచి బయటకొచ్చారు. మీ బంధువులందరూ మిమ్మల్ని విమర్శించారు. మిమ్మల్ని వెలేసినట్టుగా మాట్లాడారు. తర్వాత ఆ దినాల్లో ఆర్థికంగా భోజనానికి కూడా కష్టమే. అయినా కూడా బైబిల్ తీసుకొని
సువార్త అని తిరిగారు. నా గురించి మీరు ప్రకటించారు. సంఘంగా ఏర్పడ్డారు. ఆ దినాల్లో సంఘంగా ఏర్పడుతుంటే దశలోనిక సంఘం గాని, కొరింథీ సంఘం గాని, అన్యులైన వారు మిమ్మల్ని చంపడానికి చూశారు. కనీసం ఆరాధనకు కూడుకోకుండా చేస్తా వచ్చారు. మీరన్ని కష్టాలు అనుభవించారు. ఒకవైపు కుటుంబం నుంచి వ్యతిరేకతలు, ఒకవైపు సంఘంగా కూడుకోవడానికి అన్యుల నుంచి వ్యతిరేకతలు, మరి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, సౌకర్యాలు లేవు. అయినా కూడా విశ్వాసంతో నన్ను వెంబడించారు. ఇంత ఆత్మీయంగా ఆరంభించి కొనసాగుతున్నారు. ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? మీరు పడ్డ కష్టాలన్నీ ఇందుకొరకేనా? ఇవి నిజంగా వ్యర్థమైపోతన్నాయా? అయ్యో! అని ఆయన ఆందోళన చెందుతున్నాడు. చూసారా? ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? ఆత్మానుసారంగా ఉండే మీరు శరీరానుసారంగా రావటానికి మిమ్మల్ని భ్రమపెట్టిందెవడు? అక్కడ ఎవడు అనే పదం ఉంది గానీ, ఇక్కడ గర్వము అని ఉజ్జియా చూపిస్తా ఉన్నాడు. చూసారా? అక్కడ ఎవడు అనే పదం ఉందని గానీ, ఇక్కడ ఏం చూస్తుందంటే నా శరీరమే అని కొరింథీ పత్రికలో పౌలు గారు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. శరీరమే, శరీర కోరికలే, శరీరానుసారంగా ప్రవర్తించడానికి. శరీరాన్ని నువ్వు ఆస్పదం చేసుకుంటున్నావు. అక్కడ ఎవడనే పదం ఉంది. కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నాము అనంటే, నీలో ఉన్న గర్వమే అని అంటున్నాడు. చూసారా? ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మూడో సందర్భం ఏంటంటే, ఒక మాట చదువుకుంటే స్పిరిచువల్ కాంప్లసెన్సీ అంటారు. అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యము. ఇంకొక మాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను బాగానే ఉన్నాను అని అనుకోవటం. ఇంకొక మాట ఏముందంటే ల్యాక్ ఆఫ్ విజిలెన్స్ అంటారు. అంటే అలర్ట్‌నెస్ లేకపోవటం. అందుకనే విశ్వాసులు అంటే శిష్యులు ఒక సందర్భంలో యేసుప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు చాలా తీవ్రత కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మీరు కొంత ఈ తోటలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోండి అని చెప్తే, వాళ్ళు కన్నులు భారముగా నిద్రపోతూ ఉన్నట్టు. ఒక గడియైనను మీరు మేలుకొని ఉండలేరా? అంటే స్పిరిచువల్ అలర్ట్‌నెస్ వాళ్ళలో లేదు అని గమనించాడు యేసుప్రభువారు. ఎందుకు లేదు అనంటే, అది లేకపోతే ఏం జరిగిద్దయ్యా అనంటే, మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. దాన్ని కాంప్లసెన్సీ అంటారు. నెగ్లిజెన్సీ. అంటే స్పిరిచువల్ నెగ్లిజెన్సీ. మేము బాగానే ఉన్నాం అనుకోవటం అనేది కూడా పెద్ద ప్రమాదమే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయ సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమెనను వాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటూ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. వీళ్ళు ఎవరంటే విశ్వాసులే, ఆత్మ సంబంధమైన మనుషులే వీళ్ళు కూడా. లవోదికయ సంఘం అంటే ఏంటి? ఆత్మీయులే కదా, ఆత్మ సంబంధమైన వారే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అని అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకుంటున్నారు. ఒకవైపు ప్రభు ఏమంటున్నాడు? అరే నువ్వు గ్రుడ్డివాడవురా బాబు, నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలినోడు అంటుంటే, నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. నువ్వు బాగాలేదంటే నేను బాగానే ఉన్నానంటే ఎట్లా? నీకు నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మంచిది కాదు. నీలో ఏముందంటే ల్యాక్ ఆఫ్ విజిలెన్స్. అంటే నీకు అలర్ట్‌నెస్ లేదు. నువ్వు స్పిరిచువల్‌గా మెలకువగా లేవు. గుడ్డివాడుగా ఉన్నావు అని ప్రభువు అంటుంటే, లేదు లేదు నేను బాగానే ఉన్నాను అనుకోవటం. అక్కడే ఆత్మానుసారుడైన మనుషుడు శరీరానుసారంగా మారిపోతున్నాడు. నేను బాగానే ఉన్నా అనుకోవటం.
ఇంతకుముందు ఎప్పుడు ఒక మాట చెబుతా ఉంటాం. భగత్ సింగ్ గారు జపాన్, మరి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఆ దేశాలన్నిట్లో కాన్వకేషన్‌లు పెట్టేసొచ్చి, కొన్ని వందల మందికి, వేల మందికి సువార్త చెప్పి, వాక్యం చెప్పి, కాన్వకేషన్‌లు నడిపించొచ్చి, ఇక్కడ మళ్ళా హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడ మళ్ళా మీటింగ్‌లో ఆయన ప్రారంభించేటప్పుడు, "ఓ లార్డ్, ఐ యామ్ అన్వర్తీ సర్వెంట్" అని ప్రార్థన చేసేవాడంట. ప్లీజ్ రిమెంబర్ మీ అని అని ప్రార్థన చేసేవాడంట. వాక్యం చెప్పకపోయే ముందు స్టేజ్ మీద ఆయన రూమ్‌లో కూడా ఐ యామ్ అన్వర్తీ సర్వెంట్. నేను నిష్ప్రయోజకుడని నీ దాసుడను. నన్ను జ్ఞాపకం చేసుకునేవాడంట. ఏదో అంత సేవ చేసి వచ్చినోడు. అంత పరిశుద్ధంగా జీవించే ఆయన. ఏంటంటే దానికి యొక్క దాన్ని ఏం చూపిస్తుంది ఆ మాట అంటే అలర్ట్‌నెస్ చూపిస్తుంది. అయ్యో! నేను బలహీనంగా ఉన్నాను. నేను ఒక గుడ్డివాడుగా ఉన్నాను. నేను ఇంక ఎరగాల్సింది చాలా ఉంది. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను ఒక దౌర్భాగ్యుడిగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాను గానీ, ఏం ఉపయోగం లేదు. ఒక బొమ్మలాగా, ఒక విగ్రహంలాగా ఏదో వచ్చి పోతున్నాను. నాలో అయితే జీవం ప్రవహించట్లేదు అని అలర్ట్‌నెస్, మెలకువ అనేది ఆత్మానుసారుడిలో ఉండాలి. వీళ్ళేమంటున్నారు, బాలేదంటే మేము బాగున్నాం అంటుంటే ఇంకేం చెప్పాలి? ఎవరితోటి? లవోదిక సంఘం, విశ్వాసులతో. దేవుడి మాట మీరు మీరు దౌర్భాగ్యులు అంటుంటే, మేము బాగానే ఉన్నాం, మేము ధనవంతులం అంటున్నారాళ్ళు. దాన్నేమంటారంటే స్పిరిచ్యువల్ నెగ్లిజెన్స్ అంటారు. కాంప్లసెన్సీ, ల్యాక్ ఆఫ్ విజిలెన్స్, మెలకువ లేకపోవటము, బాగానే ఉన్నాను కవర్ చేసుకోవటము, స్పిరిచువల్‌గా నేను గ్రోత్ కావాలని ఆరాటం లేకపోవటం, పెద్ద నష్టం జరిగిద్ది. నాలో తీవ్రత తగ్గిపోయింది. అందుకనే రోమాపత్రికలో ఒక మాట రాయబడింది. 13వ అధ్యాయం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. 12, 11 క్షమించండి, 12, 11. రోమన్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 11. 12 రోమన్స్ 12th చాప్టర్ అండ్ 11th వర్స్. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఎట్లా సేవించాలంటే ప్రభువుని, అది తీవ్రత, ఆత్మయందు తీవ్రత. స్లోగా ఉంటే నడవదు. కొంతమంది ఏమంటారంటే, ఓ నేను ప్రభువుని నమ్ముకొని చాలా భక్తుడిని, నెమ్మదిగా ఉండాలా, కదలకుండా ఉండాలా, ఒక మాట నేను మాట్లాడను, ఒక కోపం నాకు రాదు, ఒక తొందరపాటు రాదు, నేను చాలా ఇట్లా ఎంతో భక్తుడిగా కనబడాలి అంటే కుదరదు. తీవ్రత ఉండాలి. తీవ్రత అర్థమైందా? ఆదివారం వస్తుందంటే తీవ్రత పెరగాలి. ఇలా సెలవు కాబట్టి ఆరాధనకి ఎప్పుడు పోయినా ఐజాక్ అంకుల్ అయితే ఏమనడు, ఎప్పుడన్నా రాని, ఇంక మనకి సంబంధం లేదు, తొందరపడి మనల్ని ఏమనడు, ప్రేమగా చూసుకుంటాడు. అది కాదు లెక్క. తీవ్రత, స్పీడ్గా వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, అవసరమైతే నేను అక్కడ ఏదన్నా సహాయపడాలి, మందిరానికి సేవలో నేను ఉపయోగపడాలి, నా ప్రయాస లేకపోతే నా కష్టము, నా తలాంపు, నా తలాంతులు ప్రభువుకు ఉపయోగించాలి. ఎప్పుడైనా మనిషి 3 విషయాలు దేవునికి ఉపయోగపడాలంట. 3 విషయాలు. టైం, టాలెంట్, ట్రెజర్ అంటారు. నీ సమయం దేవుడికి ఇవ్వాలి. రెండోది టాలెంట్, నీ తలాంతు దేవుడికి ఇవ్వాలి. ట్రెజర్ అంటే ఏంటి? నీ ఆస్తి అంటే నీకున్న ఆర్థిక విషయాలు దేవుడికి అప్పచెప్పాలి. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, నీ తలాంతులు దేవుడికి ఇవ్వాలి, నీకున్న ఏవైతే దేవుడు నీకు ఇచ్చాడో అది ఆర్థికంగా, అది రూపాయి కాదు, 10 రూపాయలు కాదు, 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు, 1,00,000 అయినా కానీ, అది ఏదన్నా సరే దాంట్లో దేవునికి సమర్పించాల్సింది మనం సమర్పించాలి. దాంట్లో వెనకడుగు వేయకూడదు. ఈ 3 విషయాలు దేవుడు ఎప్పుడు కోరతాడు ఒక వ్యక్తి నుంచి: టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. కొన్నిసార్లు లెక్కపత్రం చేయం, అసలు టైం విషయంలో లెక్క కూడా చేయం. అదే వాడెవడు 20,000 ఇచ్చే ఉద్యోగానికి అయితే కరెక్ట్గా ఏలు పెట్టడానికి మాత్రం అసలు చెమట్లు పడతాయి, పరిగెత్తటమే. అసలు ఆందోళన. ఏమంటాడో, ఒకరోజు కట్ చేస్తాడో శాలరీ, ఒకరోజు కట్ చేసి ఎంత పోతే 300 పోతాయి, మనం సంపాదించేదానికి ఒక 500 పోతాయి. కానీ ఆందోళన, గుండె హై స్పీడ్ 150 కొట్టుకుంటుంది.
మామూలుగా ఎంత కొట్టుకోవాలమ్మా? 70, 80 కొట్టుకోవాలి. దానికి డబల్ అంటే 150 కొట్టుకుంటా ఉంటది. 2 నిమిషాలు లేట్ అయితే ఆఫీస్‌కి. ఎవరైనా మేమే అంతే. కానీ దేవుడేం కోరుతున్నాడంటే, నువ్వు ఆత్మానుసారుడిగా వాక్ బై ద స్పిరిట్ ఆత్మానుసారణంగా నడుస్తూ ఉంటుంటేనే నువ్వు ఆత్మానుసారుడివి. నడవాలి. ఆత్మానుసారుడిగా పుట్టావు. తిరిగి జన్మించావు. ఆత్మానుసారుడివే. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడైతే మనం పాపం ఒప్పుకొని ప్రభువుని నమ్ముకున్నామో అప్పుడు ఆత్మానుసారులమే. కానీ ఆత్మానుసారుడైన వాడు ఆత్మానుసారుడిగానే జీవించాలి అనంటే నడవాలి. ఎట్లా నడవాలి అనంటే ఆత్మానుసారంగా ప్రతిరోజు నడవాలి అని మనం చూస్తా ఉన్నాం. అట్లా నడవకుండా శరీరానుసారంగా నడుస్తున్నారు. కారణాలు ఏంటంటే మొట్టమొదటిది శరీర ఉద్రేకాల మీద ఆశ పెడుతున్నారు. రెండవది మీలోకి గర్వం వస్తుంది. మూడవది ఏందంటే స్పిరిచువల్ నెగ్లిజెన్సీ అనగా ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం ఉంది మీలో అని ప్రభువు మాట్లాడుతున్నాడు. చూసారా? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తే చాలామంది చాలా దేవుని వాక్యంలో మరి ఆత్మానుసారులుగా నడవటానికే తీర్మానం చేసుకున్నారు. అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చారు. చదవండి అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం. ఆత్మానుసారమైన జీవితంలో వెనకడుగు వేయలేదు. చివరికి ప్రాణం అనేయడానికి సిద్ధపడ్డారు. చదవండి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనా స్టెఫను ఇంకా మిగతా పేర్లు కూడా రాయబడ్డాయి. చూసారా? వాళ్ళకి చాలా కష్టాలు వచ్చినాయి. చాలా శోధనలు వచ్చినాయి. మరి సంఘంలో కూడా కొంత విభజనలు వచ్చినాయి. 6వ అధ్యాయం మొదటి వచనంలో. ఆ దినాల్లోనే ఉన్నాయి సంఘంలో సమస్యలు. ఇప్పుడు కొత్త కాదు. ఇంతకుముందు ఐజాక్ అని చెప్పినట్టు అప్పటి నుంచి ఉన్నాయి సమస్యలు. ఆ దినాల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు హీబ్రూ గ్రీకు భాష మాట్లాడుకునేవాళ్ళు సనగసాగిరి అప్పటి నుంచే ఉన్నాయి డివిజన్స్, కొట్లాట్లు, సమస్యలు. కానీ విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నాడంట స్టెఫెను. ఒక సందర్భంలో రాళ్లతో కొట్టి చంపుతా ఉంటుంటే అసలు అద్భుతంగా మరణించాడండి. చదవండి 7వ అధ్యాయం 55వ వచనం, 54, 55. అందరం వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. ఏం చెప్పాడంట? ఆకాశం తెరవబడుట. మన 56వ వచనం అందరం చదువుదాం. ఆకాశము తెరవబడుట మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. చూసారా? పండ్లు గొరుగుతున్నారు, కోపంతో మండిపడుతున్నారు, రాళ్ళు దగ్గర పెట్టుకున్నారు రెడీగా చేతుల్లో. ఈయనకేం కనపడుతుందంట? రాళ్ళు కనపడట్లేదు. వారు పండ్లు కొరుకుతున్నారు, అది కనపడట్లేదు. ఆకాశం తెరవబడింది కనపడింది. మనిషి కుమారుడు యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తున్నారు. దట్ ఈస్ ద హై క్వాలిటీ. ఏంటంటే పరిశుద్ధాత్మతో నడవటము, నిండుకొని ఉండటము, ఆత్మానుసారుడిగా జీవించడం అనేది హై లెవెల్ స్టేజ్ అన్నమాట. ఇది పరిస్థితులు చుట్టూ ఎంతో వ్యతిరేక్తంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి, మరణకరమైన పరిస్థితి. ఆయనకు తెలిసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆకాశం తెరవబడి దేవుని సింహాసనాన్ని ఆయన వైభవాన్ని చూస్తూ ఉన్నాడు. ఆడికి నేను వస్తున్నాను ప్రభువా. అసలు ఆకాశం తెరవబడితే ఆ సింహాసనం ఎంత మెరుస్తుంది, ఎంత బంగారంతో ఉంది. ఆ ఆకాశం తెరవబడిన తర్వాత ఆ పరలోకము బంగారంతో నిండి ఉంది. వీధులు కూడా బంగారమే, సింహాసనం బంగారమే, మొత్తం బంగారమే. అక్కడికి నేను రాబోతున్నాను. అక్కడ నాకు మరణం లేదు. ఇక్కడ శరీరం వారికే వాళ్ళు హింసించేది. కాబట్టి నేను మాత్రం వెనకడుగు వేయను.
యుగయుగాలు ఉండే ఆ గొప్ప అద్భుతమైన రాజ్యం నాకు కనబడుతుంది. అది ఆత్మానుసారంగా నడుచుకొనుట అంటే. చూసారా? చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు చూసి సంఘాలు పతనం అయిపోతున్నాయి. చాలామంది మందిరాలకు రావట్లేదు. దూరం అయిపోతా ఉన్నారు. తీవ్రత తగ్గిపోయింది. ఆత్మ సంబంధమైన తీవ్రత మనుషుల్లో తగ్గిపోయింది. ప్రభువుని ప్రేమించే విధానం తగ్గిపోయింది. శరీరం ఎక్కువైపోతా ఉంది. శరీరం ఎక్కువ అయ్యేటట్లు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సేవలో విస్తారమైన చెత్త ఎక్కువైపోయింది. ప్రభువుని ప్రేమించే దానికంటే భౌతికమైన విషయాలను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బుల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. శరీరాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. భ్రష్టత్వం ఎక్కువైపోయింది. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు స్తెఫను వలె ఆత్మానుసారంగానే నడుచుకో. పరలోకం ఆకాశం తెరవబడి నేను నీకు కనబడతాను అని ప్రభు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక సందర్భాన్ని మనం చూసుకుంటా పోదాం. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతను తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడు సూర్యుని చూడకుందువు. ఆత్మానుసారంగా నడిచిన సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని ఆత్మానుసారంగా నడుస్తూ హెచ్చరిస్తున్నాడు. సమస్త దుర్మార్గముతో నిండినవాడా, ప్రభువు నీ మీద తన చెయ్యి ఎత్తుతాడు జాగ్రత్త అని అన్నాడు. చూసారా? దుర్మార్గంతో నిండిపోతే చివరికి ఆత్మానుసారంగా వదిలేసి దుర్మార్గంతో నిండిపోతే ఏమైద్దంట? ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తుతాడు. అప్పుడు ఏమైద్ది? ప్రభు చేతిది ఏమైద్ది? మేము ఎంత హెచ్చరించినా మీరు అసలు కదలరు. అర్థమైందా? స్పర్శ ఉండదు. ఏదో 1 గంట అయితే ఎటోళ్ళు అటు పోతారులే, ఈ కాసేపు కూర్చుందామని అన్నట్టు కూర్చుంటారు. ప్రభు చెయ్యెత్తితే ఏమవుతుంది? ఏమన్నా ఇప్పుడు నా హెచ్చరికలు అంటే అసలు లెక్క కూడా చేయరు, నాకు తెలుసు. ప్రభు చెయ్యెత్తితే ఏమవుతుంది? మసి బొగ్గు అయిపోతాం. అంతేనా కదా? కాబట్టి అంత దాకా పోవద్దు అని అంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరానుసారంగా నడుచుకుంటే ప్రభు చెయ్యెత్తితే పరిస్థితి ఏమవుతుంది? చిన్న సాదృశ్యం చెప్పాడు. వెంటనే మబ్బును చదువుమా 11వ వచనం చదవమా, 13, 11. ఆ, 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 ఆ. వెంటనే చూసారా? వెంటనే ఏమైందంట అంటే చిన్న సాదృశ్యమే. వెంటనే మబ్బును చీకటియు అతన్ని కమ్మెను, అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించరా అని. చిన్న సాదృశ్యం అంతే. ఊరకట్ట మబ్బు తెప్పించాడు దేవుడు. ఇప్పుడు వెళ్తుండగా మనకి నల్లట మబ్బుని తెప్పించాడు అనుకో, నల్లగా అయిపోయి కనపడక గుడ్డోడైపోయి ఎవరన్నా నన్ను చేయబట్టుకుంటారని చిన్న సాదృశ్యం చూపించాడు ప్రభు. చిన్నదే. ఊరకట్ట మబ్బునట్ట గమ్మిచ్చాడు. కమ్మిస్తేనే అర్థం కాలే ఆయనకి. కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు నడవాలో అర్థం కావట్లా. అనాసపూర్ ఎటు అర్థం కావట్లా. ఇప్పుడు మేము వెనక్కి పోవాలి. ఎటు? అయితన్ నగర్కి వెళ్ళిపోవాలి. మాకు దారి తెలియకపోతే ఎటు పోయింది కారు? చిన్నదే. ఊరక మబ్బుని కమ్మిస్తేనట్టుంది. ఇంకా చెయ్యి మొత్తం ఎత్తి పెట్టాడు అనుకో తల మీద, మసి బొగ్గైపోతాం. అంత దాకా వద్దు అని చెబుతున్నాడు. ఏం హెచ్చరిస్తున్నాడు? కష్టాల్లో సుఖాల్లో అయినా, కష్టమైన మరణకరమైన పరిస్థితి వచ్చినా స్టెఫెను ఆకాశం వైపు చూశాడు, ప్రభువుని చూస్తున్నాడు. ఆత్మానుసారంగానే ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఎంతో గొప్ప అద్భుతమైన చరిత్ర బైబిల్లో రాయబడింది. సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై శరీరానుసారంగా నడుస్తున్నవాడిని హెచ్చరిస్తున్నాడు. శరీరానుసారంగా నడిచేవాడు ఎవడంట? సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా అంటున్నాడు. అపవాది కుమారులంట శరీరానుసారంగా నడిచేవాళ్ళు. సమస్త నీతికి విరోధులు. మా దగ్గర తెలిసిన దగ్గర ఒకడు
విశ్వాసులే సువార్త చేస్తుంటే వాళ్ళు కేసులు పెడుతున్నారండి. వాళ్ళు విశ్వాసులే. సువార్త చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏంది సమస్త నీతికి విరోధులు. ఎంత దౌర్భాగ్యం అది! ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారు. సంఘాల్లో గూడా. ఎంత ప్రమాదాలు జరుగుతాయండి. చివరికి మరణకరమైన పరిస్థితొచ్చినా ఆత్మానుసారంగానే ఫినిష్ చేశాడు లైఫ్ ఎవరైనా? స్టెఫెను. పౌలును చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే చివరిగా ఒక మాట అపొస్తలుల గారు 4వ అధ్యాయం 31వ వచనంలో ఇప్పుడు వ్యక్తిగత మనుషులను చూసాం. పౌలును చూసాము, స్టెఫెను చూసాము. 4:31లో ఒక మాట చదువుదాం. అపొస్తలుల కార్యములు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యముగా బోధించారు. స్టెఫెను గుర్తు చేసుకున్నప్పుడు నన్ను నేనుగా పరిశీలన చేసుకోవడానికి చాలా నాకు మరి అర్థమయ్యేటట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సౌలును మన ముందుకు తెచ్చినప్పుడు మీకు మీరుగా వ్యక్తిగతంగా పరీక్షించుకోవడానికి మీకు చాలా అవకాశం. అయితే వ్యక్తిగతంగా ఎవరికారు పరీక్ష చేసుకుంటూ ఇప్పుడు సంఘంలో కూర్చున్న మనం అందరము కూడా పరిశుద్ధాత్మతో నిండి దేవుని యొక్క ఆత్మయందు తీవ్రత కలిగి ఆయన సేవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రారంభ దినాల్లో మొదటి శతాబ్దంలో అదే జరిగింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏదో నాకు చదువు లేదులే, నేను చిన్నవాడినిలే, చిన్న ఉద్యోగంలే, అదిలే ఇదిలే, నేను ముసలోళ్ళం అయిపోయాంలే, లేకపోతే మాకంతా తెలివి లేదులే, నేను జాన్ మార్కన్లాగా వాక్యం బోధించలేనులే, ఇది మాకు కాదులు అంటానికి లేదు. వారందరూ వ్యక్తిగతంగా స్టెఫెను, పౌలు మనతో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరితో. ఇప్పుడు అందరూ సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఏం చేశారంట? ధైర్యంగా జీవించుతూ వచ్చారు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మానుసారమైన మనుషుడివి శరీరానుసారంగా ముగిస్తున్నావా? ఉజ్జియా శరీరానుసారంగా ముగించాడు, కుష్ఠరోగంతో ముగించాడు. తర్వాత మనం చూస్తే మరి ఇంకా కొంతమందిని మనం చూడొచ్చు. ఇప్పుడు సమయం లేదు కానీ అలాగ శరీరాన్ని ఆధారం చేసుకొని మరి దుర్భరమైన స్థితిలో ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు. సంసోన్ను మనం చూస్తున్నాం. ఏమైపోయింది? మరి ఆయన యొక్క బలం అంతా ఉడిగిపోయి శత్రువులు ఆయన్ని ఒక మందిరంలో స్తంభాలు కట్టేసి ఆయన బలం అంతా పోయింది. వెంట్రుకలు తీసివేశారు, గుండు తీశారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇక అందరూ హేళన చేస్తుంటే తట్టుకోలేక ఒక ప్రార్థన చేశాడు. దేవా, మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ చైన్లన్నీ లాగాడు. ఆ పిల్లర్లన్నీ పడిపోయినాయి. 3000 మంది అపహాస్యం చేస్తున్నారు. నీ దేవుడు ఎక్కడా? నీ నాజీర్ ఎక్కడా? నీ పరిశుద్ధత ఎక్కడా? నీ బలం ఎక్కడా? అని అందరూ హేళన చేస్తుంటే దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, బలం ఇచ్చాడు. ఆయన చేతులు లాగినప్పుడు ఆ సంకెళ్ళన్నీ కూడా తెగిపడి ఆ పిల్లర్లన్నీ కూలిపోయినాయి. ఆ మందిరం కూలిపోయింది. 3000 మంది చనిపోయారు. వారితో పాటు కూడా సంసోను కూడా చనిపోయాడు. చూసారా? ఆయన రికవరీ లేదు పాపం. ఆయనకి లేదు. కారణం ఏంటనంటే ఆత్మానుసారుడు శరీరానుసారంగా ముగించాడు. అంత పెద్ద డేంజర్ చూసారా? కాబట్టి ఈ 3 విషయాలు గుర్తు చేసుకుందాం. ప్రకృతి సంబంధం అంటే మనం పుట్టటము, శరీర సంబంధం అంటే మనం పుట్టి దేవుని వాక్యం విని తిరిగి జన్మించిన మనము. ఆత్మానుసారం అంటే పుట్టాము, తిరిగి జన్మించాము, ఆత్మానుసారులమయ్యాము, ఆత్మానుసారంగా నడుచుకుంటున్న వారు ఆత్మానుసారులు. ఈ రోజుకి కూడా ఆత్మానుసారంగా నడుచుకునేవారు, భవిష్యత్తులో కూడా నడుచుకునేవారే ఆత్మానుసారులు. అయితే దీంట్లో ప్రమాదం ఏంటంటే మీరు శరీరానుసారంగా ముగిస్తారా? దేవుడు నీ మీద చెయ్యెత్తితే ఏం జరిగిద్ది? చిన్న సాదృశ్యమే మబ్బు గమ్మితేనే కళ్ళు కనపడలేదు. కానీ ఆ చైను నువ్వు తట్టుకోగలవా ఆయన శిక్షను? కాబట్టి ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవాలి. ఎవడైతే వివేచింపక తిని త్రాగుతాడో వాడికి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు యొక్క శిక్షను మనం తప్పించుకోలేం, తట్టుకోలేం. భయపెట్టడం కాదు కానీ అలాంటి గొప్ప భయానికి సంబంధించిన ఆ సందర్భాన్ని పాత్రలో మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఆత్మానుసారంగా మరి ప్రయాణం చేయడానికి ఒక గొప్ప ఆస్కారము, దేవుని యొక్క హెచ్చరికలు మనకెంతో ఆశీర్వాదము.
కాబట్టి ప్రభు బల్ల దగ్గర మనం హెచ్చరిక తీసుకుందాం, ఆత్మానుసారంగా నడుచుకుందాం, ఏమైనా బలహీనతలుంటే ఒప్పుకుందాం, ఆత్మయందు తీవ్రత లేకపోతే క్షమాపణ కోరుకుందాం ప్రభు దగ్గర. మన యొక్క సమయాన్ని, మన తలాంతులను, మన ధనాన్ని ప్రభువుకి హెచ్చిద్దాం. ప్రభువుని సేవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. మన తరములో ప్రభు మహిమను చూస్తూ ప్రభు దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చే తరానికి ప్రభు సేవను అందిద్దాం. కాబట్టి ఆ రీతిగా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాల్సిందే. అది ప్రభు యొక్క హెచ్చరిక. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, తల్ల వంచండి. ఒక్క నిమిషమే మన హృదయంలో జ్ఞాపకం పరీక్షించుకుందాం. అయ్యో, నేను ఇంకా శరీరానుసారంగానే ఉన్నానా, మరి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానా లేదా? ఒక్క నిమిషం పరీక్షించుకుందాం. కాబట్టి ఆ రీతిగా ప్రభు బలలో పాలు పొందిన తర్వాత చివరిగా మనము ఆ, మరి ఆ, మరి మనం ముగింపులోనికి వస్తాము. అందరూ కళ్ళు మూసుకోండి, తల్ల వంచి ప్రార్థనలో ఉందాం. ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు మౌనంగా ఎంతో జాగ్రత్తగా వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటూ స్టెఫెను వలె మరణకరమైన పరిస్థితి వచ్చినా ప్రభువును చూస్తూ మనం ముందుకి వెళ్ళటం అనేది మనం నేర్చుకుందాం. వెనక్కి అడుగు వేయవద్దు. దానికి వచ్చే నష్టము ఎంతో తీవ్రత పౌలు కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మనము సరి చేసుకుంటూ ఆత్మానుసారంగానే మేము జీవిస్తాం ప్రభు అని తీర్మానం చేసుకుంటూ ప్రభు వల్ల పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. అలా కళ్ళు మూసుకొని మరి ఆ రీతిగానే జాగ్రత్తగా ప్రార్థనలో ఉండండి. ప్రభు వల్ల మీకు అందించబడుతుంది.